మోకాలు నొప్పి అనగానే చాలా మందిలో అపోహ ఏంటంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ అవసరం అనుకోవడం. సో ఈ మోకాల మార్పిడి ఆపరేషన్ గురించి ఎప్పుడు చేసుకోవాలి, ఆపరేషన్ని అవాయిడ్ చేయడానికి లేదా డిలే చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. మోకాలు నొప్పి స్టార్ట్ అయినప్పటి నుండి మనం డాక్టర్ని సంప్రదించినప్పుడు ఏ స్టేజ్లో ఆర్థరైటిస్ ఉందో దాన్ని బట్టి మనకు రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి మోకాల నొప్పికి మోకాల మార్పిడి ఆపరేషన్ ఇమీడియట్గా అడ్వైస్ చేయము. ఒకటి వయసు పరంగా, మోకాళ్ళ అరుగుదల పరంగా, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి, నడక ఒక అరగంట నిలబడలేకపోవడం, అరగంట నడవలేకపోవడము, నడక బాగా మారిపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం పడుతుంది. ఇలా కాకుండా మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవ్వగానే మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకున్నాం అనుకోండి. ఎవాల్యుయేషన్ అంటే అరుగుదల ఏ స్టేజ్లో ఉంది, అరుగుదల ఒకటే రీజనా మోకాళ్ళ నొప్పికి, ఇంకా వేరే ఇంటర్నల్గా మెనిస్కస్ ఇంజురీస్ కానీ, కార్ట్లేజ్ ఇంజురీ కానీ, లేకపోతే ఏసీఎల్ టేర్ వల్ల వీటి వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుందా లేదా ఎవాల్యుయేట్ చేసుకోవడం. సో ఏజ్ గురించి ఆలోచించకుండా నొప్పి స్టార్ట్ అయినప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో చాలామందిలో ఏంటంటే నొప్పి స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా చాలామందికి ఏంటంటే లోపల వైపు మోకాళ్ళ అరుగుదల, లోపల వైపు ఎముకల మధ్యలో గ్యాప్ తగ్గడం వల్ల నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. సో అది ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్, నొప్పి స్టార్ట్ అవ్వగానే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది దానికి ఆప్షన్స్ అనేవి ఏంటి అంటే కొన్ని యాక్టివిటీ మాడిఫికేషన్స్. అరుగుదల స్టార్ట్ అయినప్పుడు కింద కూర్చోవడం కానీ, మెట్లకి దిగడం కానీ తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసుకోవడము, వైటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకోవడము, ఒకవేళ అధిక బరువు ఉండే వాళ్ళ బరువు వల్ల నొప్పి పెరుగుతుంటే కనుక ఆ బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తూ ఎముకలకి స్ట్రెంగ్త్, కండరాల స్ట్రెంగ్తనింగ్కి నీ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ స్టేజ్, ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 నుండి స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వెళ్ళడాన్ని మనం చాలా డిలే చేయవచ్చు అనమాట. సో ఈ డిలే చేయడంలో డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి? బ్రేసెస్ యూస్ చేయడం ఒకటి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవడము, మెడిసిన్స్ దానికి సంబంధించి మోకాల నొప్పికి సంబంధించి గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ, స్టేజ్ పరంగా ఇప్పుడు స్టేజ్ 3 వరకు మనకి ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ వీటన్నిటి వల్ల నొప్పి తగ్గడానికి, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ స్టేజ్లో ఆర్థరైటిస్ ఉంది, అది దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలని ప్రాపర్గా ముందే మనం ప్లాన్ చేసుకుంటే కనుక సర్జరీని చాలా మటుకు డిలే చేయొచ్చు. సర్జరీని డిలే చేయడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు చేసిన సర్జరీ నార్మల్ నీ రీప్లేస్మెంట్ అనుకోండి ఒక 20 సంవత్సరాలు మనుతుంది. అదే కనుక రోబోటిక్ రీప్లేస్మెంట్ అనుకోండి ఒక 30 సంవత్సరాల వరకు వస్తుంది. సో ఈ రకంగా మనం ఆ ఏజ్ ఒకసారి సర్జరీ చేసినప్పుడు లైఫ్ టైం వరకే వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే కనుక సర్జరీని మ్యాక్సిమం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. నొప్పి స్టార్ట్ అయిన ప్రతి వాళ్ళకి ఎవరు మోకాల మార్పిడి ఆపరేషన్ అడ్వైస్ చేయరు. ఎవాల్యుయేషన్ అనేది ప్రతి స్టేజ్లో ఇంపార్టెంట్. దాని నుండి 100% మనం మ్యాక్సిమం డిలే చేయడానికి, మీ యాక్టివిటీ ఇంప్రూవ్ అవ్వడానికి, నొప్పి లేకుండా అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ రకమైన ప్రాబ్లం ఉంది జాయింట్ లోపల, మెనిస్కస్ ఇష్యూ కానీ, చిన్న చిన్న కార్ట్లేజ్ ఇంజురీస్ కానీ, లేదా ఆర్థరైటిస్ ఎంత సివియర్గా ఉంది, దీన్ని ప్రకారంగా మనం డెఫినెట్గా ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్, నొప్పి తగ్గడానికి, ఇబ్బంది తగ్గడానికి, డైలీ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవ్వడానికి డెఫినెట్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ ఒకటే చేయించుకోవాలని అంటే సర్జరీ ఒకటే ఎండ్ సొల్యూషన్, ఏ స్టేజ్లో అయినా సర్జరీ చెప్తారనే అపోహలో మాత్రం ఉండకుండా ఎవాల్యుయేషన్ ప్రాపర్గా ఉంటే అన్నీ ఇంకా మీ యాక్టివిటీస్ని అన్నిటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.